డిసెంబర్ 17న రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ని ఎద్దేవా చేస్తూ అంబేద్కర్ 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 అనడం ఇప్పుడు కొందరికి ఒక ఫ్యాషన్ అయింది. అదే దేవుడి పేరుని అన్నిసార్లు పలికితే 7 జన్మల వరకు వాళ్లకు స్వర్గం దొరుకుతుంది అన్నారు. దానికి నిరసనగా ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అమిత్ షా అంబేద్కర్ని అవమానించారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి, అమిత్ షా మంత్రి పదవికి రాజీనామా చేయాలి, ప్రధానమంత్రి ఆయన్ని మంత్రిగా తీసేయాలి అని ప్రదర్శనలు చేశారు. కాంగ్రెస్ వారి నిరసనలకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీలు కూడా పోటీ ప్రదర్శనలు చేశారు. ఈ రెండు పార్టీలు వాటి మిత్రపక్షాలు చేస్తున్న వాదనలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగ శిల్పి, ఆయన్ను బీజేపీ వారు అవమానించారు. అసలు మీకు రాజ్యాంగం మీద నమ్మకమే లేదు, మీ నమ్మకమంతా మనుస్మృతి మీదే. ఆ మనుస్మృతి పుస్తకాన్ని అంబేద్కర్ 1927 డిసెంబర్ 20న తగలబెట్టేశారు. 1949 డిసెంబర్లో మీ ఆర్ఎస్ఎస్ వాళ్లు, హిందూ మహాసభ వాళ్లు అంబేద్కర్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంతా విదేశీయమైనదని దాన్ని ఖండించారు. మీ 10 ఏళ్ల పాలనలో ఎస్సీల మీద, ఎస్టీల మీద 30,400 దాడులు జరిగాయి. అంబేద్కర్ పెట్టిన రిజర్వేషన్లని క్రమంగా రద్దు చేయాలని కుట్ర పన్నుతున్నారు. ఈ రకంగా సాగింది కాంగ్రెస్ వాదన. అంబేద్కర్ని కాంగ్రెస్ గతంలో 2 సార్లు ఎన్నికల్లో ఓడించింది. భారతరత్న లాంటి అత్యున్నత బిరుదుల్ని మీ కుటుంబ సభ్యులకే మీరే ఇచ్చుకున్నారు గాని మహామేధావి అయిన అంబేద్కర్కి ఇవ్వలేదు. 1990లో పివి సింగ్ ప్రభుత్వం మా పార్టీ మద్దతుతో నడుస్తూ ఆ గొప్ప బిరుదుని అంబేద్కర్కి ఇచ్చింది. అప్పట్లో కర్ణాటకలో 5 ఏళ్ల పాటు జరిగిన మీ పాలనలో ఎస్సీ ఎస్టీల మీద దాదాపు 9,000 దాడులు జరిగాయి. 1940లో అంబేద్కర్ పాకిస్తాన్ గురించి రాస్తూ ఇస్లాం మతం మనుషుల్ని ముస్లింలుగాను, ముస్లింలు కాని వారుగాను విభజిస్తుందని విమర్శించారు. మీరేమో ఓట్ల కోసం మమ్మల్ని మతతత్వవాదులుగా విమర్శిస్తూ హిందువులకు వ్యతిరేకంగా ముస్లింలను బుజ్జగిస్తున్నారు. 1939లో అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ ఆఫీస్ని సందర్శించి వారి శాఖల్లో కుల వివక్ష లేదని గమనించి ప్రశంసించారు. ఇది బీజేపీ వాదం. ఈ రకంగా 2 ప్రధాన పార్టీల కూటములు పరస్పరం అంబేద్కర్ని మీరు అవమానించారంటే కాదు, మీరు అవమానించారని ఒకరినొకరు పరుష పదాలతో వాదులాడుకున్నారు. ఇంగ్లీష్, హిందీ టీవీల డిబేట్లలో 2 కూటముల మేధావి సమర్థకులు కూడా గొంతులు చించుకుని అంబేద్కర్ ఆశయాలను ఆచరించేది మేమంటే మేము అని పోటీలు పడి చెప్పుకున్నారు. కానీ కొన్ని వాదనలకు ఇరుపక్షాలు జవాబులు చెప్పలేకపోతున్నాయి. అయినా కొన్నిటికి చరిత్ర నుంచి ఆధారాలను చూపుతున్నారు. ఉదాహరణకి 1949 సెప్టెంబర్ 7న తనని కలిసిన ఆనాటి ఆర్ఎస్ఎస్ అగ్రనాయకుడైన గురు గోల్వాల్కర్తో అంబేద్కర్ ఏమన్నాడో కాంగ్రెస్ సమర్థకులు ఆ మాటల్ని కోట్ చేశారు. ఆర్ఎస్ఎస్ ఒక విషవృక్షం లాంటిది, అది పీష్వాల పాలనని కలగంటున్నది. నేను దానితో ఉండడం సాధ్యం కాదని అంబేద్కర్ అన్నాడని పాత పుస్తకాల నుంచి బీజేపీ వ్యతిరేకులు రుజువు చూపుతున్నారు. కొందరు కొన్నిటికి ఏ ఆధారాలు చూపకుండా మాట్లాడుతున్నారు. ఆర్ఎస్ఎస్లో కుల వివక్ష లేదని అంబేద్కర్ మెచ్చుకున్నాడనే దానికి బీజేపీ సమర్థకులు తారీఖులు, దస్తావేజులు చూపలేదు. 2 పార్టీలు చేసిన వాదనలలోనూ కొన్నిటిని చెప్పి కొన్నిటిని మరుగుపరిచి చేసిన వాదనలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి పాకిస్తాన్ లేదా దేశ విభజన అనే పుస్తకంలో అంబేద్కర్ ఇస్లాం గురించి చేసిన విమర్శ గురించి మాత్రమే మాట్లాడి, అదే పుస్తకంలో అంబేద్కర్ హిందూ మతం గురించి విమర్శ చేసినా దాని గురించి బీజేపీ వారు మాట్లాడడం లేదట. ఇది కాంగ్రెస్ వారి విమర్శ. హిందువులు ఏమన్నా చెప్పని, హిందూ మతం అనేది స్వేచ్ఛ, సమానత్వము, సోదరభావము అనే వాటికి వ్యతిరేకమైనదే. ఆ రకంగా అది ప్రజాస్వామ్యంతో పొసగదు. ఈ మాటలు అంబేద్కర్ అన్నాడని బీజేపీ వ్యతిరేకులు చూపే రుజువులు. ఈ కూటములు రెండింటిలోనూ అంబేద్కర్ పట్ల చూపే ఆరాధనాభావం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి. ఆ 2 పార్టీల ఆరాధనా ప్రకటనలు నిజం కావని ఏ రాజకీయ పక్షము ఆయన ఆశయాల ప్రకారం నడవడం లేదని కొందరు మేధావుల అభిప్రాయం. 2 పార్టీలు కూడా రాజకీయ అవకాశవాదాలతో ఉన్నాయని కూడా
ఆ మేధావుల అభిప్రాయం. దళిత ఓటర్లకి ఆరాధ్య దైవమైన వాడిగా ఉన్న అంబేద్కర్ని స్వంతం చేసుకుంటే దానివల్ల దళిత ఓట్లన్నీ ఎక్కువ శాతం తమకు పడతాయనేది పార్టీలకు తక్షణ ఎత్తుగడ అని మరో అభిప్రాయం. ఇక్కడ ఎవరికైనా ఒక ప్రశ్న వస్తుంది, రావాలి. అధికారం కోసం తీవ్ర ఘర్షణ పడే రెండు పార్టీలు ఒకే వ్యక్తిని నావాడు అని పోటీలు పడి చెప్పుకుంటున్నారంటే దానికి అర్థం ఏమిటై ఉంటుంది? ఆ వ్యక్తికి ఉన్న భావజాలంలో ఏదో ఒక అంశమో కొన్ని అంశాలు ఇరుపక్షాలకు అవసరమైనవై అంగీకారమై ఉండి ఉంటాయి. ఉదాహరణకు ఈ విషయంలో కాంగ్రెస్ సంగతి చూద్దాం. 1945 జూన్లో అంబేద్కర్ ఒక పెద్ద పుస్తకం రాశారు. ఏమని? కాంగ్రెస్, గాంధీ అస్పృశ్యులకు ఏమి చేశారు అని అద్భుతంగా విమర్శిస్తూ రాశారు అంబేద్కర్. అది రాసిన 2 ఏళ్లకే అంబేద్కర్ని గాంధీ సలహా మీద నెహ్రూ ఆహ్వానించగా అప్పటిదాకా తను కాంగ్రెస్ మీద చేసిన విమర్శని పక్కన పెట్టి అంబేద్కర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా చేరారు. చేరిన కొన్ని వారాలకే కొత్త రాజ్యాంగం రాయడానికి ఏర్పాటు చేసిన కమిటీకి చైర్మన్గా కూడా అయ్యారు. చైర్మన్ హోదాలో 25/11/1949న కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ఇలా పొగిడారు. ఈ రాజ్యాంగం పని ఎటువంటి గందరగోళానికి ఆస్కారం లేకుండా ఒక పద్ధతిలో, ఒక క్రమశిక్షణతో నడవడానికి రాజ్యాంగ సభలో కాంగ్రెస్ పార్టీ ఉండడమే కారణం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ వల్లనే రాజ్యాంగంలో ప్రతి అధికరణము ఎలా ఉంటుందో, ప్రతి సవరణ ఎలా జరుగుతుందో ఖచ్చితంగా తెలిసేలాగా డ్రాఫ్టింగ్ కమిటీ ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభలో ప్రవేశపెట్టగలిగింది. కాబట్టి రాజ్యాంగం డ్రాఫ్ట్ ఎటువంటి ఆటంకాలు లేకుండా రావడానికి ఖ్యాతంతా కాంగ్రెస్ పార్టీకే చెందుతుంది. ఇంతలా తమ పార్టీని ప్రశంసించిన అంబేద్కర్ని కాంగ్రెస్ వారు స్వంతం చేసుకున్నారు. తమతో విభేదించి 4 ఏళ్ల తర్వాత వెళ్లిపోయిన అంబేద్కర్ని రాజ్యాంగ శిల్పని పిలుచుకుంటూనే ఉన్నారు. ఆయనకి భారతరత్న ఎందుకివ్వలేదో మాత్రం చెప్పరు. ఇకపోతే బీజేపీకి అంబేద్కర్ అంటే ఇష్టం ఎందుకు? హిందూ మతం మీద అంబేద్కర్ తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ, బౌద్ధ మతంలోకి మారినప్పటికీ కాంగ్రెస్తో 4 ఏళ్ల సంబంధాన్ని తెంచేసుకున్నందుకు బీజేపీకి అంబేద్కర్ అంటే ఆరాధన. రెండు పక్షాలు కూడా రాజ్యాంగం మీద ప్రమాణం చేసేవే కాబట్టి ఆ రాజ్యాంగాన్ని తయారు చేసిన కమిటీకి చైర్మన్ అయిన అంబేద్కర్ని లోపల ఎలా ఉన్నా నాలిక చివరి నుంచైనా కీర్తిస్తాయి. ఆ రాజ్యాంగం ప్రధానంగా సంపన్న వర్గాల ప్రయోజనాలను కాపాడేది. ఈ రెండు రాజకీయ పక్షాలేమో ఆ సంపన్న వర్గాల పక్షాన నిలిచేవే. అట్లాంటి రాజ్యాంగం తయారై 75 ఏళ్లు కావచ్చింది కాబట్టి ఆ సందర్భం పేరుతో పార్లమెంటులో ఉపన్యాసాల పరంపర సాగింది. ఆ పరంపరలో అంబేద్కర్ని కీర్తించడంతో పాటు తమ వ్యతిరేక పార్టీని దూషించడం చేశాయి ఆ పార్టీలు. నిచ్చెన మెట్ల సమాజంలో శారీరక శ్రమలు చేసే అట్టడుగు కులానికి చెందిన కుటుంబం నుంచి అనేక కష్టాలు పడి ఉన్నత స్థాయి మేధాశ్రమలు చేసే స్థితికి వచ్చిన ఆనాటి అతి కొద్ది మంది వ్యక్తుల్లో అంబేద్కర్ ఒక ప్రముఖుడు. అనేక సంవత్సరాలు అంటరాని కులాల వారి కోసం పాటుపడిన సంస్కర్త ఆయన. ఏ సమాజంలో అయినా పాలిత వర్గం నుంచి వచ్చి పోరాడే ఇలాంటి సంస్కర్తల్ని పాలక వర్గాలు తమలో ఇముడ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే అణచివేతకి గురయ్యే ప్రజల ప్రయోజనాలు కాపాడే మేధావికి పాలక వర్గాలు ఒక ఉన్నత స్థానము, గౌరవము ఇచ్చినప్పుడు ప్రజలు ఆ పాలకుల మీద కొన్ని భ్రమలతో ఉంటారు. ప్రజలు ఎంతకాలం భ్రమల్లో ఉంటే అంతకాలము పాలన సాఫీగా సాగుతుంది. అందుకే పాలకవర్గ పార్టీలు పోటీలు పడి మరీ అంబేద్కర్ని పొగుడుతాయి. అవి కేవలం పొగడ్తలు మాత్రమే, కుల విధానానికి వ్యతిరేకమైన దృష్టితో మాత్రం కాదు.